ఇక గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలోని పెద్దకాకానిలో డీఎస్సీ స్కామ్ కు నైతిక బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాలని వైఎస్ఆర్సీపీ యువజన విభాగం రిలే నిరాహార దీక్ష చేపట్టింది. దీక్ష శిబిరం దగ్గరకు టీడీపీ నేతలు జెండాలు పట్టుకొని వచ్చి హడావుడి చేశారు. వైఎస్ఆర్సీపీ నేతలపై కవ్వింపు చర్యలకు దిగారు. టీడీపీ నేతల కవ్వింపులపై పోలీసులకు సమాచారం ఇచ్చారు వైఎస్ఆర్సీపీ నాయకులు. అయితే పోలీసులు మాత్రం రెడ్ బుక్ రూట్ లో వైఎస్ఆర్సీపీ దీక్ష శిబిరాన్ని తొలగించాలని హెచ్చరించారు. వెన్నుపోటు పార్టీ నేతల ఒత్తిడితో దీక్ష శిబిరంలో కూర్చొన్న వైఎస్ఆర్సీపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలోని పెద్దకాకానిలో డీఎస్సీ స్కామ్ కు నైతిక బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాలంటూ వైఎస్ఆర్సీపీ యువజన విభాగం రిలే నిరాహార దీక్ష చేపట్టింది. అయితే దీక్ష శిబిరం దగ్గరకు టీడీపీ నేతలు జెండాలు పట్టుకుని వచ్చి హడావుడి చేశారు. వైఎస్ఆర్సీపీ నేతలపై కవ్వింపు చర్యలకు దిగారు. టీడీపీ నేతల కవ్వింపులపై పోలీసులకు సమాచారం ఇచ్చారు వైఎస్ఆర్సీపీ నాయకులు. అయితే పోలీసులు మాత్రం రెడ్ బుక్ రూట్ లో వైఎస్ఆర్సీపీ దీక్ష శిబిరాన్ని తొలగించాలని వారు హెచ్చరించారు. వెన్నుపోటు పార్టీ నేతల ఒత్తిడితో దీక్ష శిబిరంలో కూర్చున్న వైఎస్ఆర్సీపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ నడికి తెలుసుకుందాం. అశోక్, చెప్పండి. నిన్న చూసాం విజయవాడలో కూడా ఇదే బోండా ఉమా అనుచరులు కార్యకర్తలపై దాడి చేయడం అవ్వచ్చు, ఆ టెంట్ ని కూల్చడం చూసాం. సేమ్ అదే రిపీట్ అవుతోంది. మరి పరిస్థితి ఏంటి? పోలీసులు అసలు సపోర్ట్ ఇవ్వకపోగా వీరిని అరెస్ట్ చేయడం అసలు ఏ రకంగా చూడాలంటారు? తెలుగుదేశం నాయకులు చేస్తున్న అరాచకం ఇంకా కొనసాగుతూనే ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విద్యార్థి విభాగం అలానే యువజన విభాగం ఖచ్చితంగా ఏదైతే డిఎస్సీలో జరిగిన స్కామ్ పై లోకేష్ రాజీనామా చేయాలని రెండో రోజు పొన్నూరు నియోజకవర్గంలోని కాకానిలో ఈ రోజు దీక్ష నిర్వహిస్తున్నారు. ఇదే నేపథ్యంలో కొంతమంది తెలుగుదేశం నాయకులు తెలుగుదేశం పార్టీ జెండాలు తెచ్చి అక్కడే నిలబడి దీక్షా శిబిరం వద్ద కవింపు చర్యలకు పాల్పడుతూ ఉన్నారు. ఇదే నేపథ్యంలో ఎవరైతే దీక్ష నిర్వహిస్తున్నారో వాళ్ళు వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు వచ్చి ఈ దీక్ష చేస్తున్న వారిని మీరు దీక్షా శిబిరం ఖాళీ చేయాలని చెప్పారు. మేము దీక్షా శిబిరం ఖాళీ చేయడానికి మేము ఖాళీ చేయము ఎట్టి పరిస్థితుల్లో అంటే ఖచ్చితంగా వాళ్ళని అందరినీ బలవంతంగా పోలీసులే ఈడ్చుకుంటూ వెళ్లి అరెస్ట్ చేశారు. తర్వాత దీక్షా శిబిరాన్ని కూడా టెంట్ని కూడా పడేయడం జరిగింది. ఇది చాలా దారుణమైన పరిస్థితి. శాంతియుతంగా ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ఉంది. ప్రజాస్వామ్యంలో నిరసన తెలుపుతూ ఉంటే తెలుగుదేశం గోండాలు వచ్చి కవింపు చర్యలకు పాల్పడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలీసులకు సమాచారం ఇస్తే పోలీసులే ఆ దీక్షా శిబిరాన్ని తొలగించడం చాలా దారుణమైన పరిస్థితిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడుతూ ఉన్నారు. దుర్గా, రైట్ అశోక్, అయితే చూస్తున్నా ఇప్పటికే ఏపీలో పోలీసులపై ఎన్ని విమర్శలు వస్తున్నాయో, అందరినీ ఇబ్బంది పెడుతున్నారంటూ కూడా చాలా కేసుల్లో చూసాం. నిన్న చూసాము విజయవాడలో, మళ్ళీ ఈ రోజు అదే రిపీట్ అవుతుంది. మరి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎటువంటి స్పందన వస్తోంది? అంటే మనం ముందే వీళ్ళు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అది కూడా శాంతియుతంగా నిరసన చేస్తున్నారు. మరి దీని నుంచి వాళ్ళ స్పందన ఇలా ఉంది అంటే వాళ్ళ నుంచి సమాధానం అడిగితే ఏం చెప్తున్నారు పోలీసు అధికారులు? తీవ్రమైన విమర్శలు పోలీసులు ఎదుర్కొంటూ ఉన్నారు. ప్రజా సమస్యల పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం అలానే యువజన విభాగం దీక్షలు నిర్వహిస్తుంది. డిఎస్సీ స్కామ్ భారీ స్థాయిలో స్కామ్ జరిగింది. అది యువకులు నిరుద్యోగులకు సంబంధించిన విద్యార్థులకు సంబంధించిన వ్యవహారము. దానిపైన శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా దీక్షలు చేస్తుంటే పోలీసులు తెలుగుదేశం గోండాలకే ఒత్తాసు పలకటం, వాళ్ళు ఏం చెప్తే అదే చేయటం, ఈ దీక్షా శిబిరాన్ని తొలగించాలని పోలీసులకు తెలుగుదేశం నాయకులు హుకుం జారీ చేయడం, వెంటనే ఆ దీక్షా శిబిరాన్ని పోలీసులు తొలగించడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. దుర్గా, రైట్ అశోక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. Hi.